హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేక్ మనీ ఎలా ప్రింట్ చేస్తారో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1938వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం కొన్ని నోట్లను ముద్రించాలనుకుంది. అలా ఇండియాకి సంబంధించినటువంటి కరెన్సీ ముద్రించబడింది. ఇక అప్పటి నుండి నోట్ల యొక్క ముద్రణ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ నోట్లకే మధ్యలో ఎన్నో మార్పులు కూడా చేయబడ్డాయి. ఈ క్రమంలోనే కరెన్సీ యొక్క సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని 1996వ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులను ఆర్బీఐ చేపట్టింది. అలా కొత్త నోట్ల యొక్క ముద్రణ అనేది ప్రారంభమైంది. ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకు 2016వ సంవత్సరంలో 500 మరియు 1000 రూపాయల నోటుని లేకుండా చేశారు. వీటికి బదులుగా మార్కెట్లోకి 500 మరియు 2000 నోట్స్ వచ్చాయి. వీటిలో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ రూపొందించబడ్డాయి. పాత 500 రూపాయల నోటుతో పోలిస్తే కొత్త 500 రూపాయల నోటు చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే దీనిలో ఉండేటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ కారణంగా ఫేక్ నోటుని ఈజీగా గుర్తించవచ్చు. అందుకే కొందరు 500 లేదా 2000 రూపాయల నోటు ఇవ్వగానే పైకి పట్టుకొని పరిశీలిస్తూ ఉంటారు. అలా చూసినప్పుడే వారికి సెక్యూరిటీకి సంబంధించిన కలర్ఫుల్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నోట్స్ ని కళ్ళు కనపడని వారు కూడా గుర్తించవచ్చు. కొత్త నోట్స్ కి ఇన్ని సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎవరు వీటిని ముద్రించకుండా ఉండటం కోసం. అయినా కూడా కొంతమంది వీటిని ముద్రిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2000 నోట్లకు సంబంధించి 56% ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. మరి ఆర్బీఐ మాత్రమే ముద్రించగలిగే ఈ కరెన్సీ నోట్స్ ని మిగతా వారు ఎలా ముద్రించగలుగుతున్నారు? ఆర్బీఐకి సంబంధించి ఇండియాలో కరెన్సీ ముద్రించేటువంటి ప్రాంతాలు మొత్తం 4 ఉన్నాయి. అవే మైసూర్, నాసిక్, దేవాస్ మరియు సాల్బోని. వీటితో పాటే ఇండియాలో మొత్తం 4 మింటింగ్ ప్రెస్ కూడా ఉన్నాయి. అవే హైదరాబాద్, నోయిడా, ముంబై మరియు కోల్కతా. ఇక్కడ కాయిన్స్ అనేవి ముద్రిస్తూ ఉంటారు. ఈ కేంద్రాలలో కాకుండా ఎక్కడ ముద్రించినా కూడా వాటిని ఫేక్ కరెన్సీ అని పిలుస్తారు. ఇలా ఫేక్ కరెన్సీని ముద్రించడం నేరం అని తెలిసినా కూడా కొందరు ఈ పని చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫేక్ మనీ ఎలా ప్రింట్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి మొత్తం 5 పద్ధతులున్నాయి. అందులో ఒకటి ప్రాసెస్ మేడ్ ఫోర్జరీ. ఈ పద్ధతిలో భాగంగా ఒరిజినల్ కరెన్సీని జిరాక్స్ తీస్తూ ఉంటారు. కానీ జిరాక్స్ తీసినటువంటిది ఒరిజినల్ లాగా కనిపించదు. అందుకే ఇటువంటి నోట్స్ ని ఈజీగా గుర్తించవచ్చు. నెంబర్ 2, హ్యాండ్ ఎంగ్రేవ్డ్ బ్లాక్స్. ఈ పద్ధతిలో భాగంగా మనం చిన్నప్పుడు ఎలాగైతే ఒక పేపర్ కింద కాయిన్ పెట్టి దాని మీద పెన్సిల్ తో గీసినప్పుడు దాని ప్రింట్ ఎలా అయితే కనిపిస్తుందో అలా కరెన్సీని ముద్రిస్తారు. కానీ ఇలా తయారు చేసినటువంటి నోట్స్ ని ఈజీగా గుర్తించవచ్చు. నెంబర్ 3, ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్. ఈ ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ లో భాగంగా ఫేక్ కరెన్సీని తయారు చేసేవారు ఫోటో స్టూడియో వారిలాగానే ఒక డార్క్ రూమ్ లోకి వెళ్లి ఫోటో సెన్సిటివ్ పేపర్ పై ప్రింట్ చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి నోట్స్ కే కలరింగ్ మరియు టోనింగ్ అనేది యాడ్ చేస్తారు. అప్పుడే ఆ నోట్ అనేది ఒరిజినల్ లా కనిపిస్తుంది. నెంబర్ 4, లిథోగ్రాఫిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో భాగంగా ఒక స్టోన్ పై కరెన్సీకి సంబంధించినటువంటి ప్రింట్ ని తయారు చేసి పెట్టి దాని ఆధారంగా మిగతా నోట్స్ ని తయారు చేస్తారు. కానీ ఈ పద్ధతిలో చిన్న చిన్న లైన్స్ మరియు సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి సరిగ్గా రావు. అందుకే ఈ ప్రాసెస్ లో వీటిని తయారు చేసేవారు ఆయిల్ మరియు కలర్స్ ని వాడుతారు. నెంబర్ 5, హ్యాండ్ డ్రాన్ ఫోర్జరీ. ఈ పద్ధతిలో భాగంగా ఒరిజినల్ కరెన్సీని చూసి నార్మల్ పేపర్ పై డ్రాయింగ్ వేయడం జరుగుతుంది. కానీ దీనికి కూడా వీటిని ప్రింట్ చేసేవారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. అయినా కూడా ఇవి ఒరిజినల్ లా కనిపించవు. అయినా కూడా కొందరు ఇలా ఫేక్ కరెన్సీని ప్రింట్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోతూ ఉంటారు. మరి ఇంతకీ ఈ ఫేక్ నోట్స్ ని ఎక్కడ ముద్రిస్తారు? ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ ఎక్కువగా పాకిస్తాన్ లో ముద్రించబడుతుంది. 2020లో ఒకసారి ముంబై ఎయిర్పోర్ట్ లో పాకిస్తాన్ లో ముద్రించినటువంటి ఫేక్ ఇండియన్ కరెన్సీని పట్టుకున్నారు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసిందేంటంటే ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా పాకిస్తాన్ లోనే లభిస్తుందని. ఫేక్ కరెన్సీకి సంబంధించి డి కంపెనీ పేపర్ మిల్ ని కూడా రన్ చేస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ వీటి గురించి ఒప్పుకోదు. అందుకే ఫేక్ కరెన్సీ యొక్క ప్రింటింగ్ అనేది పెరిగిపోతూ ఉంది. ఈ విషయాన్నే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఆఫ్ బ్యూరో కూడా కనిపెట్టింది. దీన్ని బట్టే ఫేక్ కరెన్సీ అనేది ఎంత ఎక్కువగా ముద్రిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.